హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు బిస్కెట్స్ అండి. అచ్చం స్వీట్ స్టాప్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా అలానే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాజు బిస్కెట్స్ని అచ్చం స్వీట్ స్టాప్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. మైదా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. బేకింగ్ సోడాని యాడ్ చేయడం వల్ల కాజు బిస్కెట్స్ అనేవి గుల్లగా వస్తాయండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కరిగించుకున్న నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యికి బదులు మీరు నూనెని కానీ అలానే బటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పిండిలో బాగా నెయ్యి కలిసేటట్టు కలుపుకోండి. ఇలా చేతితో పట్టుకుంటే ఉండలా అయ్యేటట్టు చూసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని 1/2 అవర్ పాటు నానబెట్టుకోండి. 1/2 అవర్ అయిన తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని చిన్న ఉండల్లా తీసుకొని కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకుంటూ చపాతీ పీట పైన మందంగా ఒత్తుకోవాలి. చపాతీలా పలుచగా కాకుండా మందంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా షార్ప్గా ఉన్న ఒక క్యాప్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కాజు బిస్కెట్స్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఈజీగా బిస్కెట్స్ అనేవి కాజు షేప్ వచ్చేస్తాయి. చూసారుగా, మీరు కట్ చేసుకునే క్యాప్ మాత్రం షార్ప్గా ఉండేటట్టు చూసుకోండి, లేదంటే షేప్ అనేది సరిగ్గా రాదు. ఇలా షార్ప్గా ఉండే క్యాప్ని తీసుకోవడం వల్ల కాజు బిస్కెట్స్ అనేవి షేపు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్గా కట్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ కట్ చేసుకున్న తర్వాత దాని సైడ్కి ఇంకొంచెం గ్యాప్ ఇచ్చుకొని మరలా అదే విధంగా క్యాప్తో కాజు షేప్ వచ్చేటట్టు బిస్కెట్స్లా కట్ చేసుకోవాలి. కాజు బిస్కెట్స్ అనేవి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి, లేదంటే ఆయిల్లో వేయగానే తొందరగా కలర్ చేంజ్ అయిపోయి సరిగ్గా వేగవు. ఇలా ఈ మాత్రం మందంగా ఉంటేనే బిస్కెట్స్ అనేవి తినేటప్పుడు చాలా టేస్టీగా అచ్చం స్వీట్ స్టాప్ స్టైల్లో లాగానే ఉంటాయి. ఇలా పిండి మొత్తాన్ని కాజు బిస్కెట్స్ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాజు బిస్కెట్స్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునేటప్పుడు మంటని వెంటనే సిమ్లోకి టర్న్ చేసేయండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు. కలర్ చేంజ్ అయిపోయి లోపల సరిగ్గా ఉడకకుండా ముద్దగా ఉండిపోతాయి కనుక ఆయిల్ని హై ఫ్లేమ్లో హీట్ చేసుకొని కాజు బిస్కెట్స్ని యాడ్ చేసుకునేటప్పుడు మంటని వెంటనే సిమ్లోకి టర్న్ చేసేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే వీటిని రెండో వైపు టర్న్ చేయడం అవ్వదు కనుక మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని టిష్యూ పేపర్ యాడ్ చేసుకున్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మొత్తం బిస్కెట్స్ని ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. బిస్కెట్స్ అనేవి ఇలా నేరుగా తీసుకునే టేస్ట్ బాగానే ఉంటుందండి. స్పైసీనెస్ కావాలి అంటే 1/2 క్వాంటిటీ వరకు నేను బిస్కెట్స్ తీసుకున్నానండి, మొత్తంగా తీసుకోలేదు. ఇలా ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల బిస్కెట్స్ అనేవి టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని మాత్రం స్కిప్ చేయొద్దు. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలి అంటే సాల్ట్ మసాలాని యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం యాడ్ చేసుకోవట్లేదండి. అలానే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ముందుగా మనం పిండిలో యాడ్ చేసుకున్నాం కనుక సాల్ట్ ఎక్కువైపోతుంది. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బిస్కెట్స్కి బాగా ఉప్పు, కారం అలానే షుగర్ పౌడర్ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అచ్చం స్వీట్ స్టాప్ స్టైల్లో కాజు బిస్కెట్స్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అచ్చం
అదే టేస్ట్తో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే